నమస్తే. తెలుగు రాష్ట్రాలలో పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ స్వాగతం. త్వరలో మరెన్నో నోటిఫికేషన్‌లు వస్తున్నాయి కాబట్టి అందులో మీరు ఎగ్జామ్ రాయబోతున్నారు. రేపు మీరు రాయబోయే ఎగ్జామ్‌లో ఖచ్చితంగా ఒక మార్కు ఆస్కార్ అవార్డ్ నుండి ఖచ్చితంగా వస్తుంది. ఆ క్వెషన్ ఏ విధంగానైనా అడగవచ్చు. అండ్ ఈరోజు భారతదేశ చరిత్రలో, సినిమా చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు. ఆస్కార్ అవార్డ్ అనేది ఎప్పటినుండో మనందరి యొక్క కల. మన దేశం యొక్క కల. మొదటిసారిగా మన భారతదేశానికి, ముఖ్యంగా తెలుగు వారికి అవార్డు రావడము, 'నాటు నాటు' అనే పాట ప్రపంచవ్యాప్తంగా వినపడడం అనేది ఒక గొప్ప శుభదినంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు వచ్చిన ఎన్నో పాటలలో లేని స్పెషాలిటీ ఏంటి? ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటి? దీనికి పోటీగా ప్రపంచవ్యాప్తంగా ఒక 5 పాటలు పోటీ పడ్డాయి. దానికన్నా ఇది ఏ విధంగా మెరుగ్గా ఉంది? ఈ పాట స్పెషాలిటీ ఏంటో తెలుసుకోవాలి అంటే, ఈ ఒక పాట మెరుగ్గా ఉండాలి అంటే అందులో డాన్స్ అనేది చాలా ఇంపార్టెంటు. సాహిత్యం అనేది ఇంపార్టెంటు. మ్యూజిక్ అనేది ఇంపార్టెంటు. కొరియోగ్రఫీ అనేది ఇంపార్టెంటు. ఇలా ఎన్నెన్నో రంగాలున్నాయి. అందులో మనము ఒక సాధారణ ప్రేక్షకుగా మీరు, నేను మనం చూసే పాట చూస్తాము, ఎంజాయ్ చేస్తాము. కానీ ఆయా రంగాలలో నిష్ణాతులైన వారికి మాత్రమే అందులో ఉండే అద్భుతాలు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఈరోజు మనకు ఆ 'నాటు నాటు' పాటల్లో ఉన్న మాధుర్యం ఏంటి? అందులో డాన్స్‌లో ఉండే స్పెషాలిటీ ఏంటో తెలుసుకోవడం కోసము మేడం గారు పరిచయం అవసరం లేని మేడం గారు డాక్టర్ సురభి లక్ష్మీ శారద గారు గత 25 సంవత్సరాల నుండి ఎంతోమంది విద్యార్థులకి, ఎంతోమంది అభ్యర్థులకి డాన్స్ శిక్షణ నేర్పించి హైదరాబాద్‌లో రవీంద్ర భారతి కాదు, త్యాగరాయ గాన సభ మాత్రమే కాదు, హైదరాబాద్‌లో ఉన్న ఎన్నో వేదికల మీద ఎంతోమంది అభ్యర్థులను పరిచయం చేసిన మేడం లక్ష్మీ శారద గారు, అదేవిధంగా తిరుపతిలో కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో, దీంతో పాటు మన ఇండియాలోనే కాదు బయట విదేశాలలో కూడా, థాయిలాండ్‌లో కూడా విద్యార్థులను తీసుకెళ్ళి వారికి ట్రైనింగ్, వారి చేత నృత్యాలు చేయించిన మేడం లక్ష్మీ శారద గారు ఈరోజు మన స్టూడియోకి రావడం జరిగింది. వారి ద్వారా ఆ డాన్స్‌లో మనం చూసినప్పుడు ఒక కోణం కనబడుతుంది. వారొక డాన్సర్ కాబట్టి ఆ డాన్సర్ చూసి మీరు మేడం గారు వెల్కమ్ టు సిగ్మా ఐఏఎస్. సో మీరు మన యొక్క 'నాటు నాటు' పాటకి అవార్డు రావడం మీరు ఏ విధంగా చూస్తున్నారు? అందులో ముఖ్యంగా డాన్స్ కోణంలో మీరు ఒక డాన్సర్‌గా దాన్ని ఏ విధంగా చూస్తున్నారు? చెప్పండి మేడం. తప్పకుండానండి. నమస్తే అండి. వెల్కమ్ టు దిస్ షో. ఐఎమ్ డాక్టర్ సురభి లక్ష్మీ శారద, క్లాసికల్ డాన్సర్, పీహెచ్‌డీ ఇన్ డాన్స్ అండి. సో నిజంగా 'ఆర్ఆర్ఆర్' మూవీలోని 'నాటు నాటు' పాటకి ఈ రోజున ఆస్కార్ అవార్డ్ లభించడం నిజంగా తెలుగువారి అదృష్టం. భారతదేశం కన్న కలలన్నీ ఈ రోజున నిజమయ్యాయని మనం తప్పకుండా భావించాలి. ప్రతి పౌరుడు కూడా ఈ ఆనందాన్ని అనుభవించాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 'ఆర్ఆర్ఆర్' టీమ్ వాళ్ళందరికీ శుభాకాంక్షలండి. ఇది మన తెలుగు జాతి ప్రజలు గర్వించదగినటువంటి రోజు. ఆస్కార్ అవార్డ్‌లో మనం చాలా క్రిటికల్‌గా మనము దాన్ని అనలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆస్కార్ లెవెల్ వరకు వెళ్ళింది మన తెలుగు పాట అనే దాంట్లో ప్రతి అంశం కూడా సునిశితంగా పరిశీలించాలి మనం. సో మీరన్నట్టుగా నన్ను కేవలం డాన్స్ కోణం నుంచి చెప్పమని అడిగారు. మేజర్‌గా ఆ పార్ట్‌ని తీసుకుంటాను. బట్ ఒకటి మాత్రం నేను చెప్పగలను ఏంటంటే, ఒక డాన్స్ చెయ్యాలి అంటే, దానికి వెనకాల సంగీతం చాలా అవసరం. ఆ సంగీతం వినసొంపుగా ఉండి, ప్రజల్ని అట్రాక్ట్ చేసుకునేటట్టుగా ఉన్నట్లయితే, ఆ డాన్స్ మరింత అందంగా రూపుదిద్దుకుంటుంది. అదే విధంగా సాహిత్యం. మన తెలుగు సాహిత్యపు పరిమళాలు అందులో ఎలా ఉన్నాయంటే, ఫోక్ స్టైల్, జానపదంలో ఎటువంటి పదాలు వాడుతున్నామో అటువంటి పదాలు అందులో వేశారు. చంద్రబోస్ గారు చాలా అద్భుతంగా రాశారు. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ రిథమిక్‌గా రాశారు. అంటే ఒక ప్రాసతో రాశారు. పోతరాజు, పోట్లగిత్త. సో ఈ రకంగా పా, పా, కా, కా అన్నీ కూడా మన పల్లెటూరు స్టైల్‌లో, పల్లెటూరి ప్రజలు ఎలాగైతే వాళ్ళు అనుభవించిన తీరు, వాళ్ళు ప్రతిరోజు చేసేటటువంటి పనులు, వీటన్నిటికి సంబంధించిన సాహిత్యాన్ని 'నాటు నాటు' పాటలో ఆయన రాయడం వలన అది చక్కగా ఒరిజినల్ సాంగ్‌గా ఈరోజు కీర్తింపబడుతుంది. క్రెడిట్ గోస్ టు తెలుగు సాహిత్యం, అది చంద్రబోస్ గారు. ఇక నెక్స్ట్‌కొస్తే కీరవాణి గారు. కీరవాణి గారు సుప్రసిద్ధ చలనచిత్ర సంగీత దర్శకుడు. అందులో ఏ డౌటు లేదు. కానీ ఈ పాటకొచ్చేసరికి ఆయన
ఎలా అంటే ఆ సాహిత్యపు విలువల్ని మరికొంచెం హైప్ చేయటానికి ఆయనకు ఆ సంగీతము తోడైంది. ఆయన చేసిన సంగీతం. సో, దానివల్ల ఏంటంటే చాలా చక్కటి రిథమిక్ సెన్స్‌తో ఉన్న గ్రామీణ వాతావరణానికి సంబంధించిన మంచి సాహిత్యం ఉన్నటువంటి పాట తయారైంది. ఇప్పుడు మనము కొరియోగ్రఫీ విషయంలోకి రావాలి. ఎందుకంటే ఫస్ట్ బేసిక్‌గా ఒక రా మెటీరియల్ లేకుండా డాన్స్ చేయలేం. ఒక మంచి సాహిత్యం ఉండాలి. అలాగే సంగీతం ఉండాలి. ఈ 2 కూడా ఈ యొక్క పాటలో తయారైపోయాయి. ఎలా? చంద్రబోస్ గారు, కీరవాణి గారి సంగీత సాహిత్యాల వల్ల. ఇక దాన్ని ప్రేమ్ రక్షిత్ మరికొంత హైప్ చేసి, దాన్ని ఇంకా బాగా అంటే ప్రజలు కూడా దాన్ని చెయ్యగలిగే విధంగా అంటే చాలా కష్టంగా ఉందనుకోండి, ప్రజలు చెయ్యలేరు. వాళ్ళు ఎంజాయ్ చేయలేరు. అబ్బా! ఇదేదో క్రిటికల్‌గా ఉంది. ఇది ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మాత్రమే వాళ్ళు మాత్రమే చేయాల్సినటువంటి పని. సో, కానీ ఇది అందరూ చెయ్యాలి అనంటే ప్రేమ్ రక్షిత్ ఏం చేశారంటే ప్రతి వాళ్ళు కూడా ఎంతో చక్కగా ఆహ్, చెయ్యగలిగే విధంగా, ఎంజాయ్ చేస్తూ చెయ్యగలిగే విధంగా చేశాడనమాట. ఎవరు? ప్రేమ్ రక్షిత్. సో, అది చాలా ఇంపార్టెంట్ థింగ్. దానివల్ల ఏమైంది? అది ప్రతి వాళ్ళు కూడా అంటే ఫారినర్స్ డాన్స్ చేస్తున్నారు, ఇండియన్స్ డాన్స్ చేస్తున్నారు, రిథమ్ వాల్యూ తెలిసిన ప్రతి ఒక్కళ్ళు కూడా డాన్స్ చేస్తూ వస్తున్నారు. సో, అది చాలా అది కొరియోగ్రఫీ వల్ల కూడా అది చాలా బాగా హిట్ అయింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇద్దరు డాన్సర్స్, ద బెస్ట్ డాన్సర్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. మనం ఇప్పుడు చెప్పుకుంటున్న ఈ ఆర్ఆర్ గురించి చెప్పుకున్నట్లయితే జూనియర్ ఎన్టీఆర్ క్లాసికల్ బేస్డ్. ఆయన చేసినటువంటి రామాయణం ఇవన్నీ కూడా నేను చూడడం కూడా జరిగింది. సో, చాలా చక్కగా క్లాసికల్ డాన్స్‌ని చేస్తారు. అలాగే రామ్ చరణ్ దానికి ప్రత్యేకంగా చిరంజీవి గారు అడ్వైస్ తోటి ఆయన చక్కగా డాన్స్‌ని ఆయన కొన్ని సంవత్సరాలు ఆయన చక్కగా నేర్చుకున్నారు. దృష్టి పెట్టి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలోకి రావటానికి అదొకటి సోపానంగా ఏర్పడుతుంది కాబట్టి. సో, కాబట్టి వీళ్ళిద్దరూ కూడా చాలా అనునయంగా అంటే ఎవరు నేను తక్కువ, నేనేదో ఇన్ఫీరియారిటీతో చేస్తున్నానని కాకుండా పోటాపోటీగా చేశారు. నువ్వా నేనా? నువ్వా నేనా? ఏంటిది? ఈ పాటకి, ఈ సాహిత్యానికి, ఈ కొరియోగ్రఫీకి మనం తప్ప ఎవరు న్యాయం చేయలేము అన్నట్టుగా చేశారనమాట. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఈ మూడిటిని కనుక మనము చూసుకున్నట్లయితే 100, 100, 100 వచ్చేసాయి అక్కడికి. 300 వచ్చేసాయి. ఇక ఇంకా 2 అవి ఇంటర్నల్‌గా ఉండేటటువంటి విషయాలు. ఏంటంటే అక్కడుండే సిట్యుయేషన్. ఆ సిట్యుయేషన్ ఎలా ఉంది? అక్కడ కొలోనియల్ బ్రిటిషర్స్ ఆ పాలనప్పుడు ఏ విధంగా అయితే ఉందో, అది వెనకాల ఉక్రెయిన్ ఏరియాలో తీయటం వలన చాలా చక్కటి సన్నివేశంగా మారిందది. ఎక్కువ మంది డాన్స్ చేయటానికి ఆ ప్లాట్‌ఫార్మ్ చాలా బాగా పనిచేసింది. సో, దీనివల్ల ఇంకొక 100 మార్క్స్ యాడ్ అయ్యాయి దానికి. అండ్ ఇంకొక 100 మార్క్స్ ఎక్కడ? 500 మార్క్స్ ఎలా వచ్చాయి? 500కి 500 ఎలా వచ్చాయి? అనే దాంట్లో మనం చూసుకున్నట్లయితే, ఇక ఇక్కడ కాస్ట్యూమ్. వయోనురూపేణ ప్రథమస్తు వేషః అనన్నారు భరతుడి నాట్యశాస్త్రం. దాంట్లో ఏ క్యారెక్టర్ అయినా చేసినప్పుడు మనం ఫస్ట్ చూసుకోవాల్సింది వేషధారణ అంటారు భరతుడు. ఆ వేషధారణ అంటే ఇప్పుడు నారదుడి క్యారెక్టర్ చేస్తే నారదుడి వేషధారణ ఎలా పురాణాల్లో రాసున్నాయో అలాగే చెయ్యాలి. అలాగే వెయ్యాలి. అప్పుడే ఆ క్యారెక్టర్ రక్తి కట్టిస్తుంది. అదే విధంగా ఇప్పుడు ఈ ఆర్ఆర్ఆర్‌లో నాటు నాటు పాటలో చక్కగా వాళ్ళిద్దరూ అప్పుడు బ్రిటిషర్స్ కొలోనియల్ టైమ్‌లో ఎలా అయితే డ్రెస్ చేసుకున్నారో ఇన్ షర్టు, ఆ తర్వాత బెల్ట్స్ వేసుకుని చేయటము. అలాంటిది చాలా బాగా ఆ క్యారెక్టర్‌కి, ఆ వెనకాల సన్నివేశానికి, ఆ పాటకి, వాళ్ళిద్దరి డాన్స్ చేయటానికి కూడా అనుకూలంగా ఉన్న డ్రెస్ వేసుకొని చేయటం వల్ల కూడా అది సూపర్ డూపర్ హిట్ అయిపోయి మనకి ఆస్కార్‌ని తెచ్చిపెట్టిందని అనటంలో సందేహం లేదు. అంతే కాకుండా వీటన్నిటికి కలిపి మన దర్శకుడు రాజమౌళి గారు. ఆయన్ని తెర వెనకున్నారు కదా అని మనం ఇగ్నోర్ చేయాల్సిన అవసరం లేదు. ఆయనే అసలు ఈ పాటని ఈ రకంగా తీస్తే ఆస్కార్ లెవెల్‌కెళ్తుందని ఆయన ఆశించే తీశారు అని నేననుకుంటున్నాను. ఆ కీర్తి పతాకం ఆ విధంగా ఎగరేయాలని చెప్పేసి ప్రతి వాళ్ళు ఈవెన్ టీమ్ వాళ్ళు కూడా టెక్నికల్ టీము అందరూ కలిసికట్టుగా కృషి చేయటం వలన దీనికి 500కి 500 మార్కులు అన్ని రకాలుగా వచ్చాయి కాబట్టే
మనం దీన్ని ఈ రోజున ఈ ఆనందాన్ని అందరం షేర్ చేసుకుంటున్నాము. చాలా బాగా అంటే ఆ పాటలోని కమ్మదనాన్ని మనం ఈ రోజున ఆస్వాదిస్తున్నామని నేను నమ్ముతున్నాను. ఇదండి నా విశ్లేషణ. ఈ 'నాటు నాటు' పాటకి డాన్సర్‌గా, ఒక సాహితీవేత్తగా, ఒక తెలుగు అభిమానిగా మీ ముందుంచాను. ఓకే. సంతోషం మేడం. ఈరోజు మనకు ఈ డాన్స్ పోటీల్లో గత కొంతకాలం నుండి పూర్తిగా ఈ 'నాటు నాటు' పాట ఎంత పాపులర్ అయింది అంటే, ఈరోజు మనకు ఎంతోమంది చిన్న చిన్న స్కిట్స్ గాని, చిన్న చిన్న షార్ట్స్ చేసేవాళ్ళు కూడా ఈ పాటని వాడుతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా అవును. ఇదే పాట అవును. వినబడుతుంది. అదే విధంగా ఈరోజు ఫైనల్‌కి వచ్చిన పాటలలో 'నాటు నాటు' పాటతో పాటు మనకు ఫైనల్ లిస్ట్‌లో ఆస్కార్ అవార్డ్‌లో ఫైనల్ లిస్ట్‌లో వచ్చిన పాటలు ఏంటో ఒకసారి చూద్దాం. 'అఫ్లాజ్' అనే సినిమాలోని 'టైల్ ఇట్ లైక్ ఏ వుమెన్' అని ఒక పాట. అదేవిధంగా 'టాప్ గన్ మావరిక్' దాని నుండి 'హోల్డ్ మై హ్యాండ్' అనే పాట. 'బ్లాక్ పాంథర్' నుండి 'లిస్ట్ మీ అప్' అనే ఒక పాట. 'ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్' అనే మూవీ నుండి 'దిస్ ఈజ్ ఏ లైఫ్' అనే పాట. ఇవి 5 కూడా ఫైనల్ లిస్ట్‌కి రావడం జరిగింది. దాదాపు ఈరోజు ఉదయములోనే ఆ ఈవెంట్ స్టార్టింగ్‌లోనే మన పాటకే ఫైనల్ అవార్డ్ అనేది కన్ఫర్మ్ కావడం జరిగింది. ఎందుకంటే ఈ ఈవెంట్ స్టార్టింగ్‌లోనే మన పాటతో స్టార్ట్ చేశారు. అంటే ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేటప్పుడే 'నాటు నాటు' అనే పాటతో స్టార్ట్ చేయడం జరిగింది. సో, ఇప్పుడు ఈ పాటలో మనకు షూటింగ్ తీసిన ప్రదేశం గూడా మనకెక్కడంటే ఉక్రెయిన్ యొక్క రాజధాని కీవేలోనే షూట్ చేయడం జరిగింది. సో, ఇప్పుడు ఇందులో మనకు ఈ స్టెప్స్ అనేది ఏ విధంగా ఉన్నాయి? అంటే మిగతా వాటికి దీనికి ఉన్న స్టెప్స్ తేడా ఏంటి? అంటే కొంతమంది డాన్స్‌లో చెప్తున్నది ఏంటి అంటే మిగతా సినిమాల కన్నా కూడా ఇందులో స్టెప్స్ సింపుల్‌గా ఉన్నాయి. ఒక డాన్స్ మీరు ఇప్పుడే చెప్పారు. ప్రముఖ డాన్సర్ వేసే విధంగా కాదు. సామాన్యులైన అంటే మాలాంటి వాళ్ళు కూడా మీరంటే డాన్సర్స్. మీరు ఎలాగో వేస్తారు. డాన్స్ గురించి ఏమాత్రం అవగాహన లేని మాలాంటి వాళ్ళు కూడా ఏసే విధంగా అందులో ఉన్నాయంటారు. సో, మరి అందులో ఉన్న స్టెప్స్‌లో ప్రముఖ సినిమాలకి దీనికి ఉన్న తేడా ఏమైనా చెప్పగలుగుతారా మేడం? తప్పకుండానండి. ఇప్పుడు ప్రముఖ సినిమాలలో కేవలం వీళ్ళు ఎవరైతే హీరోయిన్స్ ఉన్నారో, ఎవరైతే స్టార్స్ ఉన్నారో, వాళ్ళకి అనుకూలంగా చేశారు వాళ్ళు స్టెప్స్‌ని. ఎందుకంటే వాళ్ళు మాత్రమే వేయడానికి అనుకూలంగా చేసిన స్టెప్స్‌ని దాంట్లో అంటే కింద నుంచి లేవటం, పైకి మళ్ళా కూర్చోవటం, కాలు తిప్పటం, మడచటం ఇలాంటి డిఫరెంట్ భంగిమలు దాంట్లో కనిపిస్తాయి. కానీ దీంట్లో రిథమిక్‌గా, ఫాస్ట్‌గా చేశారు స్టెప్స్. ప్రతి యూత్ కూడా ఇమ్మీడియేట్‌గా గ్రాబ్ చేసి ఎంజాయ్ చేసే విధంగా నేటివ్‌కి దగ్గరగా ఈ యొక్క స్టెప్స్ అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ కొలోనియల్ పీరియడ్‌కి ఉన్నట్టుగా కొన్ని స్టెప్స్ ఉంటే బ్రిటిషర్స్‌కి సంబంధించి ఆ టైంలో ప్లస్ మన భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి స్టెప్స్ కూడా జానపద నృత్యం కూడా భంగిమలు అందులో బాగా కనిపించాయి. ఎక్కడైతే ఒక్కొక్క ఇన్‌స్ట్రుమెంట్‌ని వాళ్ళు ప్లే చేసినప్పుడు ఏది తప్పెట ఇలాంటివి ప్లే చేశారు దాంట్లో. అలాంటివి ప్లే చేసినప్పుడు చక్కగా జానపద నృత్యం అందులో క్లియర్‌గా కనిపిస్తుంది మనకి. సో, ఆ దమ్ము, ఆ డెప్త్, ఆ స్ట్రెంగ్త్, ఆ ఎనర్జీ అన్నీ కూడా అందులో సమపాళ్లలో మిళితమయ్యి అక్కడ చక్కగా వాళ్ళు ప్రదర్శించడం జరిగింది. సో, ఇది ఇంతకు ముందు వీటికి చాలా తేడాలున్నాయి. అంటే ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే ఒక గంట పడుతుంది. సో, నేను ఓవరాల్ జిస్ట్ తీసుకొచ్చి చెప్పానన్నమాట మీకు. సులభతరంగా చేయటం, ఫాస్ట్‌గా చేయటం, నేటివిటీకి దగ్గరగా ఉండడం, సరిసమానంగా చేయటం, చక్కటి ప్రాక్టీస్. సో, ఇవన్నీ కలిపి దాన్ని అంత దగ్గరగా ఆస్కార్‌కి దగ్గరగా తీసుకెళ్ళడం, నామినేషన్ లెవెల్‌కి తీసుకెళ్ళడం, ఫైనల్‌గా మనమే విజేతలుగా నిలవటం జరిగింది. ఇది సంతోషించాల్సిన విషయం. అన్ని రకాలుగా అందరికి. అండ్ ఇటీవల కాలంలో మనము టీవీలో ప్రోగ్రామ్ చూసినా, సినిమాలు చూసినా, సినిమాలోని పాటలు చూసినా, తెలుగులో కన్నా కూడా ఇతర భాషా పదాలు ఎక్కువగా ఉంటాయి. ఇంగ్లీష్, హిందీ భాషా పదాలు కూడా అందులో మిళితమవుతున్నాయి. బట్ అవును. ఈరోజు ఆ అవును. పాటను మళ్ళీ నేను బాగా పరిశీలించాను. మళ్ళీ విన్నాను. అందులో పూర్తిగా చంద్రబోస్ గారు పూర్తిగా ఆ! సొంత తెలుగు భాష తెలుగుని పదాల్ని వాడారు. మాత్రమే మరి దీన్ని మీరు ఏ విధంగా ఇది చూస్తారు? ఇది అందరం తెలుగు వాళ్ళుగా గర్వపడాల్సిన విషయం ఇది అసలు. అసలు మన భారతదేశంలో ఇప్పటి వరకు నామినేషన్స్‌కి వెళ్ళాయి కానీ ప్రతిదీ మనం గెలుచుకోలేదు. ఏ యెస్. ఆస్కార్ అవార్డ్ తీసుకోలేదు. కానీ ఫుల్ లెంగ్త్ మూవీకి ఫస్ట్ టైము ఈ ఒరిజినల్ సాంగ్‌కి 'ఆర్ఆర్ఆర్‌కి' రావడము నిజంగా గొప్ప విషయం. అందులో అందరి పాత్ర ఉంది. అదే మనం అనుకున్నాం కదా! ఆ తెలుగు పూర్తిగా ఉండడం వలన వాళ్ళకి అర్థమైనా కాకపోయినా దాంట్లో ఉండే ఎసెన్స్‌ని వాళ్ళు పట్టుకుని నిజంగా దీనికి ఇవ్వాల్సిందే అని చెప్పేసి పోటీలో నెగ్గడం జరిగింది. సో, మీరు ఒక ప్రముఖ కళాకారిణిగా, ఒక డాన్సర్‌గా మీరు దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? కారణం ఏంటి అంటే,
తెలుగు అంటే మనకొచ్చు గానీ, ఆ స్థాయిలో వెళ్ళిన సినిమాలకి వారికి తెలుగు రాదు. తెలుగు రానప్పటికి అవును. గూడా దీన్ని ఏ విధంగా అవార్డ్‌కి ఎంపిక చేయగలిగారు? ఈ సినిమాని వారు ఏ కోణంలో చూడగలిగారు? అదే చెప్పాను కదా! మన నేటివిటీకి దగ్గరగా ఉండడం అనేదే ఫస్ట్ పాయింట్ అక్కడ. ఒరిజినల్ సాంగ్‌కి ఫస్ట్ మార్క్స్ పడ్డాయి అక్కడే. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ మనకి అయితే మన తెలుగులో గనక మనం విశ్లేషించుకుంటే కొంత ముందుకెళ్తే, ఈ ప్రాస అనేది అక్కడ చాలా బాగా బలంగా రాయగలిగారు యెస్. చంద్రబోస్ హ్మ్. గారు. ప్రాస, ఆ తర్వాత సాహిత్యం తర్వాత సంగీతం. ఆ ప్రాసకి, ఆ పాటకి, ఆ పదాల కూర్పుకి ఏ విధంగా చేశారో, అలాగే సంగీతం కూడా ఆయన అంతే హృద్యంగా చేశారు. ఆ నేటివిటీకి దగ్గరగా. అక్కడ ఉండే ఆ సిట్యుయేషన్ పరంగా, సీన్ పరంగా కూడా చేశారు ఆయన కీరవాణి గారు. అలాగే సాహిత్య పరంగా చేశారు. ఈ రెండిటికి కలిపి మన ప్రేమ్ రక్షిత్ గారు కొరియోగ్రఫీ ఎక్సలెంట్‌గా సరళంగా చేస్తూ, ఫాస్ట్‌గా వాళ్ళిద్దరికీ పోటాపోటీగా చేయగలిగే సామర్థ్యాన్ని అక్కడ కనిపించేలా చేశారాయన. ఈయన యొక్క కొరియోగ్రఫీ గొప్పతనాన్ని కూడా ఆయన చూపించారు. ఎవరు మన ప్రేమ్ రక్షిత్ గారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ రాజమౌళి గారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఒకటికి 4 సార్లు ప్రాక్టీస్ చేయించి ఇద్దరి సింక్రొనైజేషన్ బావుంది. సింక్రొనైజేషన్ ఎక్సలెంట్‌గా ఉండాలి. అలాగే ఆయనకి ఇన్‌స్ట్రక్షన్స్ కూడా వెళ్ళాయి ప్రేమ్ రక్షిత్ గారికి. ఏంటి అంటే ఈ పాటని అక్కడ ఉండే ఇద్దరు స్టార్స్ చాలా ఒక రేంజ్‌లోకి తీసుకెళ్ళే విధంగా మీరు కొరియోగ్రఫీ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ సామాన్యులు అంటే మ్యూజిక్, డాన్స్ అంటే ఇష్టపడే వాళ్ళు కూడా అంతే ఆనందంగా కలిసి చేసుకునేలాగా మీరు కొరియోగ్రఫీ చేయాలని ముందే ఇన్‌స్ట్రక్షన్స్ రాజమౌళి గారు చెప్పడం జరిగింది ప్రేమ్ రక్షిత్ గారికి. సో, ఈ కారణాల వల్ల కూడా ఆ పాట ఎంతో అందంగా తయారు చేయబడింది. అండ్ వీళ్ళిద్దరూ కూడా అంతే ఇదితో అంటే అది చేస్తున్నప్పుడు కూడా షూటింగ్‌లో కొన్ని ఇంజ్యూరీస్ కూడా జరిగాయటండి. ఎందుకంటే ఇద్దరు చేస్తున్నప్పుడు కాళ్ళు ఒక్కోసారి గాల్లో ఎగరేసినప్పుడు ఇప్పుడు నాటు 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 అన్న ఉన్నప్పుడు ఆ కాళ్ళు ఫ్రంట్‌కి, బ్యాక్‌కి, సైడ్‌కి, ఇటు ఇలా చేసుకుంటూ వెళ్ళాలి. ఇద్దరు కలిసి చేసినప్పుడు కొన్ని ఇంజ్యూరీస్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. చాలా కాళ్ళు నొప్పెడతాయి. అంత ఫాస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు డాన్సర్స్ అవ్వడం వల్లనే అది చేశారు. అది సాధ్యం. అదే మామూలుగా ఉండేటటువంటి ఒక యాక్టర్ అంత ఫాస్ట్‌గా చేయలేరు. వాళ్ళ సౌష్ఠవము అక్కడ కరెక్ట్‌గా సూట్ అయింది. వాళ్ళు ఇద్దరు డాన్సర్స్ అవ్వడం వల్ల అక్కడ ఫెచ్ అయింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ కొరియోగ్రఫీ, సాహిత్యం, సంగీతం, రాజమౌళి దర్శకత్వం అండ్ తెలుగు పాట యొక్క ప్రాశస్త్యం, నేటివిటీ ఆల్ టుగెదర్ మనకి ఆస్కార్ తెచ్చిపెట్టింది. చాలా చక్కగా చెప్పారు మేడం. ఈ వీడియోని మొదటిసారి చూస్తున్నవారు మన యొక్క వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ ఈరోజు పాట మొత్తం చూసాను మేడం. మార్నింగ్ మొత్తం ఆ పాట నేను చూసాను. చూసిన హ్మ్. తర్వాత నాకొచ్చిన డౌట్ వస్తుంది ఏంటి అంటే, ఇద్దరు ప్రముఖ హీరోలు. వారికి ఇద్దరికి కూడా వారికి వ్యక్తిగతంగా లక్షలాది మంది అభిమానులున్నారు. ఏ అవును. హీరోకైనా కూడా సొంతంగా వారికంటూ ఒక స్టైల్ అనేది ఉంటుంది. మన అవును. ఇద్దరి యొక్క ఈ వ్యక్తిగత స్టైల్స్‌ని మిళితం చేస్తూ ఒకే విధంగా ఏ విధంగా చేయగలిగారు? అదే చెప్తున్నాను కదా! చాలా ప్రాక్టీస్ కావాలి దీనికి. వాళ్ళు పడ్డ కష్టము నిజంగా ఏ పాటకి పడుండరు. ఇండివిడ్యుయల్‌గా చేయడం అంటే చాలా ఈజీ అండి. ఎవరైనా యెస్. యెస్. సింక్రొనైజ్ చేసి చేయటము అందులో ఇండివిడ్యుయల్ టాలెంట్స్ ఇద్దరికీ. ఒక టాప్ రేంజ్ హీరోస్ వాళ్ళిద్దరు. సో, వాళ్ళకి ఆ స్టామినా ఉంది. ఆ స్టామినా వల్ల వాళ్ళిద్దరి సింక్రొనైజేషన్, కోఆర్డినేషన్, ప్రాక్టీస్, స్ట్రెంగ్త్, స్టామినా ఆల్ టుగెదర్. దాని వల్లనే వాళ్ళంత సక్సెస్ సాధించారు. సో, వాళ్ళ కష్టానికి ప్రతిఫలం ఈరోజు వాళ్ళు పొందారు. అది చాలా సంతోషించాల్సిన విషయం. జనరల్‌గా తెలుగు సినిమా అంటేనే హీరో, హీరోయిన్ డ్యూయెట్స్, రొమాన్స్ అనేది ఉంటుంది. అలాంటిది ఏమీ లేకుండా ఇద్దరు హీరోలు అంటే చెలరేగి డాన్స్ ఏస్తూ మన దేశానికే ఒక అవార్డ్ తీసుకొని రావడం జరిగింది. అవునండి. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ రావడమే మనకు గగన కుసుమంగా ఇది చాలా గొప్ప విషయంగా ఉంటున్నది. అవునండి. అలాంటిది మనకు రావడమే కష్టంగా ఉన్నప్పుడు అంతర్జాతీయ స్థాయిలోని గొప్ప అవార్డ్ రావడం జరిగింది. సో, మనకు ఇప్పుడు దీన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఇందులో మ్యూజిక్ గురించి మీరు ఏ విధంగా చెప్పగలుగుతారు? మ్యూజిక్ ఎలా ఉందనేది? మ్యూజిక్ వండర్‌ఫుల్ అండి. ఇప్పుడు యాక్చువల్‌గా మన నేటివిటీకి దగ్గరగా అంటే జానపదమే ప్రతిదానికి ప్రాణం. క్లాసికల్ దేనికైనా కూడా జానపదం నుంచే శాస్త్రీయం పుట్టింది. శాస్త్రీయం ఎక్కడి నుంచో తీసుకొని రాబడలా. జానపదులు ఎప్పుడైతే సమూహంగా ఏర్పడి వాళ్ళ మనసుకు నచ్చినట్టు వాళ్ళు హృద్యంగా ఎప్పుడైతే నర్తిస్తారో, ఎప్పుడైతే రాయటం మొదలుపెట్టారో, పాడడం మొదలుపెట్టారో వాళ్ళు రాయరు. వాళ్ళు ఓన్లీ పాడతారు. వాళ్ళ మెమరైజ్ చేసుకొని పాడుతూ ఉంటారు జానపదులంతా.
ఎప్పుడైతే ఉన్నాయో అది మనకి పట్టుకొమ్మ. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మ అని అంటారు కదా! సో, ఆ రకంగా జానపద సాహిత్యం, జానపద సంగీతం అందులో మిళితమై ఉండడం వలన అది చాలా సక్సెస్ సాధించింది. దానికి జానపద సంగీతం తోడైంది. అందుకని కీరవాణి గారు ఆ పాటను ప్రత్యేక శ్రద్ధతో ఒక డాన్స్‌కి సంబంధించినటువంటి మ్యూజిక్‌తో చక్కగా జానపద వాయిద్యాలు దాంట్లో ఇంప్లిమెంట్ చేసి చేయటం వలన దానికి అంత హైప్ వచ్చింది. అది నా విశ్లేషణ ప్రకారం. ప్రతి ఒక్క బిట్టు బిట్టు ఏమేం వాయించారు, డోలక్ వాయించారు, తప్పెట వాయించారు, బూరగ వాయించారు. సో, ఇలాంటివి ఇన్‌స్ట్రుమెంట్స్ కూడా మన జానపద ఇన్‌స్ట్రుమెంట్స్‌ని ఆయన బాగా ఉపయోగించారు. సో, దానివల్ల అది హైలైట్ అయిపోయింది. సంగీత పరంగా అని నా అభిప్రాయం అండి. చివరిగా మేడం చివరి ప్రశ్న. అసలు ఈ మొత్తం మీద ఈ పాటలో మిమ్మల్ని ఆకట్టుకుందేంది? మిమ్మల్ని రంజింపజేసింది ఏంటి అందులో ఆ పాటలో? ఫస్ట్ అంటే యాజ్ ఏ డాన్సర్‌గా మేమెప్పుడు డాన్సర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తాం కాబట్టి డాన్స్ నాకు బాగా నచ్చిందండి. వాళ్ళిద్దరి కోఆర్డినేషను, ఆ సింక్రనైజేషను ఫస్ట్ అసలు అట్రాక్ట్ చేసేసింది నన్ను. సో, ఇద్దరు స్టార్ హీరోసు ఒకటే చోట, ఒకటే పాటని అంత సింక్రనైజ్ చేసి చెయ్యటం అనేది చాలా గొప్ప విషయం. నంబర్ 1. ఇక నంబర్ 2 వచ్చేసి దాంట్లో ఫస్ట్ మ్యూజిక్ మనకి ఎప్పుడైనా చెవికి అట్రాక్ట్ చేస్తుంది. డాన్స్ నాలాంటి డాన్సర్స్‌కి అట్రాక్ట్ చేస్తే, మ్యూజిక్ మన శ్రవ్యతకి అది చాలా ఇంపార్టెంట్. ఆ మ్యూజిక్ కూడా చాలా ఫాస్ట్‌గా, రిథమిక్‌గా ఉండడం వలన అది నన్ను అట్రాక్ట్ చేస్తుంది. అండ్ థర్డ్ ఈజ్ సాహిత్యం. ఎందుకంటే ప్రతి వాళ్ళు సాహిత్యాన్ని ఎంజాయ్ చెయ్యాలి అనంటే మంచి సంగీతం కూడా తోడై ఉండాలి. సాహిత్యానికి, సంగీతానికి అవినాభావ సంబంధం ఉంది. అమ్మా నాన్నలాగా అన్నమాట. ఒక కుటుంబానికి అమ్మా నాన్నలు ఎంత అవసరమో తల్లి, తండ్రి అలాగే సంగీత సాహిత్యాలు దానికి తోడైతే చాలా బాగా వస్తుంది. అలాగే చక్కటి సాహిత్యాన్ని అందించారు మన చంద్రబోస్ గారు. సో, నో డౌట్. ఇలా మనం చాలా విషయాలను విశ్లేషించుకుంటూ వెళ్ళిపోతే మన మార్కులన్నీ మనమే కొట్టేసామండి. ఇంకెవరికి ఇవ్వకుండా. సో, అందుకనే మనం ఈ రోజున ఈ ప్లేస్‌లో 'ఆర్ఆర్ఆర్' పాట గురించి, 'నాటు నాటు' గురించి ఇంత ఘనంగా చెప్పుకుంటున్నాము. ఇంతసేపు మాట్లాడుకోగలుగుతున్నాం. ఓకే మేడం. గతంలో గూడా మీరు ఒక మాట అన్నారు. ఇంకా నాకు గుర్తుంది. సోలో డాన్స్ అనేది చాలా ఈజీ. గ్రూప్ డాన్స్ అనేది చాలా కష్టం అనేది. ఎందుకంటే సోలో డాన్స్ అనేది మనం ఒక్కరం యాహ్! చెప్పండి. ఎగ్జాక్ట్‌లీ అండి. సోలో డాన్స్ చాలా ఈజీ. సపోజ్ ఒక చిన్న బిట్‌ని మనం మర్చిపోయినా మానిప్యులేట్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. అదే యెస్. గ్రూప్ డాన్స్‌లో మానిప్యులేషన్ ఉండదు. మన మన ఇమాజినేషన్‌కి బియాండ్ ఉంటుంది. అంటే ఇమాజినేషన్‌తో పని లేదు. అది ప్రాక్టీస్‌తోనే పని. ఒక చిన్న చెయ్యి కదిలించాలన్నా, ఒక కాలు కదిలించాలన్నా కూడా మనకు కావాల్సింది ఏంటంటే ఆ టైమ్లీ బిహేవియర్. ఆ టైమ్‌తో మనము కరెక్ట్‌గా ఆ పాటకి, రిథమ్‌కి సింక్రొనైజ్ అవ్వాలి. ఇద్దరి కాళ్ళు, ఇద్దరి చేతులు, ఇద్దరి కళ్ళు, ఇద్దరి తలలు, బాడీ మొత్తం టాప్ టు బాటమ్ డాన్స్ చేస్తుంది కదా! బాడీ అంటే. డాన్స్ అంటే. సో, ఆ బాడీ తోటి వాళ్ళిద్దరూ ఎగ్జాక్ట్‌గా చేయటం అనేది చాలా గొప్ప విషయం. కానీ ఇంకోటేంటంటే అదే స్టేజ్ పరంగా మనం కనుక చూసినట్లయితే అది ఇంకా కష్టమండి. ఇప్పుడు మేము క్లాసికల్ డాన్స్‌లో మేము చేస్తూ ఉంటాం. ప్రోగ్రామ్స్. అంటే ఈ సబ్జెక్ట్ డీవియేషన్ కాకుండా చెప్పాలి అనంటే, మా క్లాసికల్ డాన్స్‌తో కూడా ఆ పాటని మనము ఒకసారి చూసుకున్నట్లయితే, మేము సోలో పెర్ఫార్మన్స్ చేసినప్పుడు చాలా ఈజీగా ఏదైనా మర్చిపోయినా కూడా అక్కడికక్కడ మ్యానిపులేట్ చేసి చేస్తాము. అదే గ్రూప్ పెర్ఫార్మన్స్‌లో మాత్రము చాలా టైం పడుతుంది. అదే పాటని ఒకళ్ళు చేస్తేనేమో 15 నిమిషాల్లో మేము కొరియోగ్రాఫ్ చేసుకొని చేయగలము. అదే పాటనంటే కొన్ని రోజులు పడుతుంది. వీళ్ళందరితోటి మేము చెయ్యాలి అనంటే. కానీ ఇక్కడ స్టార్ హీరోస్ కాబట్టి, పర్ఫెక్ట్ డాన్సర్స్ కాబట్టి వాళ్ళకి ఎక్కువ సమయం పట్టుండదు. కానీ వితౌట్ ప్రాక్టీస్ మాత్రం నేను ఐ డోంట్ థింక్ వాళ్ళు కూడా చేసి ఉండరని యాజ్ ఎ డాన్సర్‌గా నా అభిప్రాయం. చాలా శ్రమ పడి ఉంటారు. దీని వెనకాల అధిక శ్రమ కొరియోగ్రాఫర్‌తో పాటు వీళ్ళిద్దరికి కూడా ఉంది. వన్స్ వీళ్ళిద్దరి పని అయిపోయిందనుకోండి, సాహిత్యం, సంగీతం 2 పనులు అయిపోయి వాళ్ళు చేసేసుకొని మనకి ఆ పాటని ఇచ్చేస్తే కొరియోగ్రాఫర్ ఫుల్‌గా బ్రెయిన్ పెట్టాలి. దాన్ని ఏ విధంగా సిట్యుయేషన్ పరంగా, అటు స్టార్స్ పరంగా, ఇటు వీళ్ళ సింక్రొనైజేషన్ పరంగా, డైరెక్టర్ పరంగా ఇన్ని చూసుకొని ఆ కొరియోగ్రాఫర్ కష్టపడాలి. సో, వన్స్ కొరియోగ్రాఫర్ కష్టపడిన తర్వాత దాన్ని ఏ విధంగా మౌల్డ్ చేసుకొని తన బాడీ లాంగ్వేజ్‌కి ఏ విధంగా అయితే చేయగలుగుతాము
మనిద్దరం కలిసి చేస్తే ఏ విధంగా మనం మూవ్ అవ్వాలి, ఎంతసేపు చెయ్యాలి, ఎక్కడ కట్ చేయాలి, ఇవన్నీ కూడా ఈ ఇద్దరు డాన్సర్స్‌కి తెలిసుండాలి. అలాగే రాజమౌళి గారు దాని యొక్క ఫ్లో కట్ కాకుండా బిట్స్‌గా చేశామనుకోండి సపోజ్. సినిమాలో టెక్నిక్స్ ఉంటాయి. అదే లైవ్‌లో ఆ టెక్నిక్స్ ఉండవు. సినిమాలో టెక్నిక్స్ ఉంటాయి. ఎక్కడో చోట కట్ చేసినా కూడా దాని ఫ్లేవర్ పోయేది అందులో. ఆ ఫ్లేవర్‌ని ఉంచాలి అంటే సరైన టైమ్లీగా ఎడిట్ చేయాలి. కాబట్టి అది కూడా చాలా అది ఎడిటర్ పాత్ర కూడా దాంట్లో ఉందని నేను చెప్తాను. ఖచ్చితంగా. సో, వీటన్నిటితో పాటు వాళ్ళ పాత్ర కూడా ఓ 20%, 30% వాళ్ళది కూడా ఉంటుంది 100లో. సో, ఇవన్నీ ఆ లైటింగు ఏదైతేనేమండి టెక్నికల్‌గా చూసినా, ఇటు చూసినా ఇటు వీళ్ళకో 20% టెక్నికల్‌గా పోయినా 80% వీళ్ళ శ్రమ అయితే చాలా కనిపిస్తుంది ఆ పాటలో. సో, ఇది ఓకే నా మేడం. అనాలిసిస్. థాంక్ యూ. చెప్పండి మేడం. అదేనండి. అదే చెప్తున్నాను నేను. క్లాసికల్‌కి, ఫోక్‌కి, సోలో పెర్ఫార్మన్స్‌కి, గ్రూప్ పెర్ఫార్మన్స్‌కి, అటు స్టార్స్, అటు నార్మల్ మీడియం రేంజ్ ఆఫ్ స్టార్స్ ఇట్లా వీటన్నిటిని చూసుకుంటే ప్రతి ఒక్క బిట్‌ని మనం అనలైజ్ చేసుకుంటూ వెళ్తుంటే ఎందుకు ఆర్ఆర్ఆర్‌కి మనకి వచ్చింది అనే విషయం, విజేతగా నిలిచింది అన్న విషయం మనకి తేటతెల్లమవుతుంది. సో, ఇదండి నా క్లియర్ అనాలిసిస్. ఇప్పటివరకు నేను చాలా సార్లు చూసాను. మీరు చెప్పిన తర్వాత ఇంకా 4 సార్లు చూసాను ఆ పాటని. ఓకే. ఏ రకంగా విశ్లేషిస్తే జనాలు ఆకట్టుకుంటారు, ఎందుకొచ్చింది అనే విషయాన్ని ఆలోచిస్తారు అని అనుకుని ఇప్పుడు మీ ముందు ఉంచడం జరిగింది. సో, థాంక్ యూ మేడం. పిలవగానే మన స్టూడియోకొచ్చారు. దాని మీద పూర్తిగా విశ్లేషణ చేశారు. మీరు ఒక ప్రముఖ డాన్సర్‌గా మేడం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికి కొన్ని వందలాది ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా వెళ్లి వారు ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మనందరి యొక్క ఆరాధ్య దైవమైన తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కూడా వారు చేయడం జరిగింది. అలాంటి వారు వచ్చి ఈరోజు దీని గురించి విశ్లేషణ చేయడం అనేది మనం చాలా మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. సో, ఈ సినిమాలో పాలుపంచుకున్న అందరికీ మరొకసారి ధన్యవాదాలు. వాళ్ళందరికీ కూడా ముందు అభినందనలు తెలియజేస్తున్నాము. మ్యూజిక్ మన ఎంఎం కీరవాణి గారికి, అదేవిధంగా దీనికి సంబంధించిన పూర్తి అరేంజ్‌మెంట్స్ దగ్గర ఉండి చేసిన కాల భైరవ గారికి, అదేవిధంగా ఈ పాట రాసిన చంద్రబోస్ గారికి, ఈ పాటలు పాడిన రాహుల్ సిప్లిగుంజ్, అదేవిధంగా కాల భైరవ వీళ్ళిద్దరి గారికి. గురించి కూడా చెప్పాలండి. నేను ఇందాక యెస్. పాట సంగీతం పాడేవాళ్ళు కూడా అంతే ఇంపార్టెంట్. యెస్. ఆ యెస్. పాట సరిగ్గా పాడకపోతే, ఆ దమ్ముతోటి, ఆ టేస్ట్ తోటి పాడకపోతే అది రక్తి కట్టదు. సో, ఖచ్చితంగా. ఆ రాహుల్ గారికి మరియు మీరిందాక ఎవరో పేరు చెప్పారు. నాకు కాలభైరవ. కాలభైరవ గారు. కాలభైరవ, అవును. రాహుల్. రాహుల్. వీళ్ళిద్దరూ కూడా చాలా అసలు స్పందించే విధంగా, హృదయాల్ని హత్తుకునే విధంగా పాడారు. వాళ్ళకి కూడా ధన్యవాదాలు. వాళ్ళ వల్ల కూడా ఇది హిట్ అయిందని చెప్పొచ్చు. సో, వీరందరికీ కూడా మన తెలుగు వారందరి తరపున, కేవలం తెలుగువారు మాత్రమే కాదు, భారతీయులందరి తరపున అవును. అభినందనలు. అంతేకాదు కెమెరామెన్ గాని, ఎడిటర్ గాని, అందులో వారికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క వర్కరు. ఎందుకంటే ఒక పని సక్సెస్ కావాలంటే ఎదురుగా ఉండే తెర మీద కనబడే వాళ్ళు మాత్రమే కాదు, తెర వెనక కూడా ఎంతో మంది ఉంటారు. వారి శ్రమ ఎగ్జాక్ట్‌లీ. ఉంటేనే సక్సెస్ అవుతుంది. సో, అవునండి. వారందరికీ కూడా భారతీయులందరి తరపున అభినందనలు. సో, ముఖ్యంగా మీకు కూడా థాంక్ యూ మేడం. మీరు థాంక్ మన యూ అండి. స్టూడియోకి వచ్చి దాని గురించి చాలా చెప్పారు. సంతోషం అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎందుకంటే ఒక తెలుగు వ్యక్తిగా నేను చాలా గర్వపడుతున్నాను ఈరోజు రాజమౌళి గారి సినిమా పాటకి ఈ రోజున వచ్చిందని. సో, అందులో ఉండే ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. మన లైఫ్‌లో అది మరిచిపోలేని సంఘటన ఇది. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించొచ్చు. ఒక చరిత్ర రాసింది తెలుగు పాట. సో, అందుకని అది మర్చిపోలేని అదే మరపురాని ఘటన అని నేను అనుకుంటున్నాను. అందుకే మీతో షేర్ చేసుకుంటున్నందుకు, ఈ లైవ్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. నమస్కారం. నమస్తే. సో, ఈ వీడియోని మొదటిసారి చూస్తున్న వాళ్ళు దీన్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. దీని గురించి మరింత విశ్లేషణ ముందు వీడియోలో ఉంటుంది. చూస్తూనే ఉండండి మీ సిగ్మా ఐఏఎస్.